హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోఖిలజ్ఞానమతధ్వాంత దివాకర జయత్యమిత సజ్ఞాన సుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. నౌమిన్యాయ సుధాదికర్జర మునీన్ శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ శాస్త్రేషు పారదర్శ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం. నారాయణార్య పరిపూర్ణగుణర్ణవార విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణార వితతాయ నమో నమస్తే. స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. శ్రీమన్మధ్వాచార్యుల చేత రచింపబడిన మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 29 అధ్యాయాలు సుసంపన్నమయ్యాయి. 30వ అధ్యాయం ప్రారంభమవ్వాలి. 30వ అధ్యాయంలో ఆశ్వమేధిక పర్వం యొక్క నిర్ణయం సంపన్నమయ్యింది. అథ కృష్ణమనుస్మృత్య భీష్మేస్వాం వసుతాం గతే కృత్వా కార్యాణి సర్వాణి గంగామాశ్వాస్య దుఃఖితాం. భీష్మాచార్యుల వారు అత్యద్భుతమైన ఉపదేశాన్ని ధర్మరాజుకు చేసిన తరువాత, ధర్మరాజు మూలకంగా సజ్జీవులందరికీ కూడా ఆ సదుపదేశాన్ని చేసిన తరువాత అంపశయ్య పైన ఉన్న భీష్మాచార్యుల వారు తమ తనువును చాలించారు. ఇచ్ఛామరణులు కాబట్టి ఉత్తరాయణం వచ్చేంత వరకు వారు అలాగే ఉన్నారు. ఉత్తరాయణం రాగానే వారు ఆ తనువును విడిచిపెడుతూ ఉన్నారు. ఆ తనువును విడిచిపెట్టి తమ మూల రూపం ఏదైతే ఉందో, వసురూపం ఏదైతే ఉందో, ద్యునామక వసురూపం ఏదైతే ఉందో, ఆ వసురూపంతో ఐక్యాన్ని పొందారు ఆ మహానుభావులైన భీష్మాచార్యుల వారు. ఆ తరువాత వారి గురించిన ఔర్ధ్వదేహిక కర్మలు జరపబడ్డాయి. ఔర్ధ్వదేహిక కర్మలు జరిగిన తరువాత గంగాదేవికి చాలా శోకం కలిగింది. భీష్మాచార్యుల వారు అంతవరకు ఉన్నారు. వారి నిర్యాణం జరిగిన తరువాత గంగాదేవికి చాలా దుఃఖం కలిగింది. కృష్ణ వేదవ్యాసుల వారు గంగాదేవిని సాంత్వన చేశారు, సమాధానం చెప్పారు. ధర్మరాజుకు కూడా చాలా శోకం కలిగింది. ధర్మరాజుకు సమాధానం చెప్పారు. మళ్ళీ దుఃఖం కలిగింది. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు, వేదవ్యాసదేవుల వారు ధర్మరాజు అలాంటి వానికి బోధన చేసిన తరువాత కూడా తన దుఃఖం శాంతం అవ్వలేదు. ఎటువంటి మమత మోహాలు ఉంటాయో చాలా విచిత్రమనిపిస్తుంది. దేవాధిదేవతలకు కూడా అలాంటి మమకారం ఉంటుంది. అందులోనూ భీష్మాచార్యుల వారి జ్ఞానం, భీష్మాచార్యుల వారి స్వభావం, వారి ప్రభావం ధర్మరాజు పైన మెండుగా ఉంది కాబట్టి దాన్ని జీర్ణం చేసుకోలేకపోతూ ఉన్నాడు ధర్మరాజు. భీష్మాచార్యుల వారి నిర్యాణాన్ని జీర్ణం చేసుకోలేకపోతూ ఉన్నాడు. కనుక ఒకసారి సమాధానపరిచినంత మాత్రాన తనకు సమాధానం కలగలేదు. మళ్ళీ తనకు శోకం కలిగింది. ఆ మళ్ళీ కలిగిన శోకాన్ని కూడా శ్రీకృష్ణుడు పరిహారం చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కారుణ్యం భగవంతునిదో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెప్పాను, వినలేకపోతే నేనేం చెయ్యను అనే పరిస్థితి మాది.
ఒకసారి సంధ్యావందనం చెయ్యమని మేము చెబుతాం. ఒకసారి చెబితే చెయ్యరు. ఒకసారి చెప్పాను కదా, మళ్ళెందుకు చెప్పడం అని మనం అనుకుంటాం. ఒకసారి సమాధానపరిచాను కదా, మళ్ళీ ఎందుకు సమాధానపరచడం అనుకుంటాను. కానీ ఎదుట వారు ఎవరున్నారో వారి శోకం పరిహారమయ్యేంత వరకు సమాధానం చెబుతూనే ఉండాలి. ఇది కూడా ఒక భగవంతుని ఆరాధన, ఇది కూడా భగవంతుని పూజ. తన శోకాన్ని పరిహరించిన తరువాత తను మళ్ళీ ధర్మంలో తత్పరుడవుతాడు. అలా ధర్మతత్పరుడు అయ్యేలా మనం చెయ్యాలి. కనుక ఇదంతా గొప్ప ఆదర్శాలు ఇవన్నీ కూడా. కనుక ఆ ఆదర్శాలను చూపెట్టడానికి కృష్ణ వేదవ్యాసదేవుల వారు మళ్ళీ ఆ ధర్మరాజు యొక్క దుఃఖాన్ని పరిహారం చేస్తూ ఉన్నారు. కృష్ణేన అనంతరాధస. భగవంతుడు ఎలాంటి వాడు అంటే అపరిమితమైన సిద్ధిని ప్రసాదించేవాడు భగవంతుడు. ఎంత గొప్పగా చెబుతూ ఉన్నారో చూడండి శ్రీమదాచార్యుల వారు. కృష్ణేన అనంత రాధస. రాధస్ అంటే సిద్ధి అని అర్థం. అనంతమైన అపరిమితమైన సిద్ధిని ప్రదానం చేసేవారు ఆ వేదవ్యాసదేవుల వారు. కృష్ణుడు అలాగే అమితమైన సిద్ధి వారికి ఉంది, అపరిమితమైన సిద్ధి భగవంతునికి ఉంది. భగవంతునికి ఉండడం మాత్రమే కాదు, మాకు కూడా అపరిమితమైన సిద్ధి అంటే ఏంటి? మోక్షమని అర్థం. అలా ధర్మాన్ని మా చేత చేయిస్తూ అపరిమితమైన సిద్ధిని ప్రదానం చేసేవాడు భగవంతుడు. అలాంటి భగవంతునికి సమాధానపరచడం ఒక లీల భగవంతునికి. అలా ఆ ధర్మరాజును సమాధాన పరిచిన తరువాత అపాపే పాప శంకిత్వ. ఇక ధర్మరాజు చేసిన పాపం ఒకటి ఏంటి అంటే, యుద్ధం చేయడం పాపం కాదు, శత్రువులను నిగ్రహించడం పాపం కాదు, భీష్మాదులను సంహరించడం కూడా ఈ సందర్భంలో పాపం కాదు. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇలా ఏది పాపం కాదో దాన్ని పాపం అనే శంక తనకు కలిగింది. చూడండి, ఇది కూడా చాలా గొప్ప పాపం. ఇది అపాపే పాప శంకిత్వా. ఏది పాపం కాదో, ఏది పుణ్యమో, ఏది ధర్మమో దాన్ని అధర్మం అనుకున్నాడు, అధర్మమని శంకించుకున్నాడు. అలా శంకించడమే ఒక నేరం, అలా శంకించడం ఒక పాపం, అలా శంకించడం ఒక అపరాధం. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎవరినో ఎవరు అని అనుకోవడం చాలా తప్పు. ఉద్యోగ పర్వంలో వేరే వేరే పర్వాలలో ఈ శ్లోకాలు వచ్చాయి. యోన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే. తారతమ్యాన్ని చాలా చక్కగా పరిస్ఫుటంగా తెలుసుకోగలగాలి. ఎవరెవరినో ఎవరెవరో అని తెలుసుకుంటే అదొక పాపం అవుతుంది. ఆ పాపం కోసం ప్రాయశ్చిత్తాన్ని అనుష్ఠానం చేయాలి. ఇప్పుడు చూడండి, ధర్మాన్ని అధర్మం అని తనకు శంక కలిగింది. యుద్ధం ధర్మం, తను చేసిన పాండవులు చేసిన యుద్ధం ధర్మం. అలాంటి ధర్మాన్ని అధర్మం అని శంకించుకున్నాడు తను. శంక తనకు కలిగింది. ధర్మమా అధర్మమా అనే శంక తనకు కలిగింది. నిర్ణయం కాదు, అధర్మం అనే నిర్ణయం కాదు. ధర్మాన్ని అధర్మం అని తను అనుకోలేదు. నేను చేసిన ఈ యుద్ధం ధర్మమా అధర్మమా అనే శంక, అనే సందేహం తనకు కలిగింది. ఇలాంటి అపరాధాన్ని నువ్వు చేశావు కనుక అశ్వమేధయాగం చేసినట్లయితే నువ్వు ఆ అపరాధాన్ని పరిహరించుకోగలుగుతావు అని భగవంతుడు ఆదేశించగా, భగవంతుని ఆదేశాన్ని పరిపాలించడానికి ధర్మరాజు సిద్ధమయ్యాడు. అంటే అప్పటికి తనకు అర్థమయ్యింది. భీష్ముడు ఉపదేశించిన తరువాత తనకు అర్థమయ్యింది, నేను చేసింది ధర్మమే, యుద్ధం ఇది ధర్మమే, భీమసేన దేవుల వారు చంపింది ధర్మమే అని తనకు అర్థమయ్యింది. కనుక ఆ పాపాన్ని పరిహరించుకోవడానికని అశ్వమేధయాగం చేయడానికి తను సిద్ధమయ్యాడు. కురు రాజ్యంచ ధర్మేణ పాలయా పాలక ప్రజా. మళ్ళీ చెప్పాడు, రాజ్యాన్ని పరిపాలించాలయ్యా, అది ధర్మం. ధర్మంతో రాజ్యాన్ని పరిపాలించాలి. కామంతో, మోహంతో, లాభంతో, లోభంతో రాజ్యాన్ని పరిపాలించడం కాదు. ఎంత చక్కని ఆదర్శాలను శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారో గమనించాలి. ధర్మరాజుకు కృష్ణ వేదవ్యాస దేవుల వారి బోధన ఎలాంటి అపరిమితమైనదో, ఎలాంటి అద్భుతమైనదో మేము గమనించాలి. రాజ్యాన్ని పరిపాలించాలి ఎలా? ధర్మంతో రాజ్యాన్ని పరిపాలించాలి. అపాలకులైన ప్రజలను పరిపాలించడమే ఒక గొప్ప ధర్మం, అది ఆరాధన. అలాంటి ఆరాధనను నువ్వు చేయాలని చెప్పిన తరువాత తను భోగాలను అన్నిటినీ పరిత్యజించాడు. ఏ విధమైన భోగ భాగ్యాలకు
తను సిద్ధపడలేదు. అలా భోగాలను అన్నిటినీ పరిత్యజించి గోవ్రతంతో యుక్తుడై తను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడట. గోవ్రతాన్ని చేస్తూ రాజ్యాన్ని పరిపాలించాడట. మనం కొందరు మంత్రులను గురించి వింటాం. అందులోనూ మన ప్రధాని మోదీజీ గురించి మనం వింటాం. ఎన్నో రోజులు తను నీళ్లు మాత్రమే తాగి ధ్యానం చేశాడని మనం వింటాం. సరే, తను చేసిన ధ్యానం ఎలాంటిదో ఏ పాటిదో అది వేరే. కానీ రాజ్యాన్ని పరిపాలించే వారు ఎలా ఉండాలి అని చూపించిన మొట్టమొదటి మంత్రి కదండి తను. నవరాత్రులు వస్తే ఉపవాసం చేస్తారట. ఇవన్నీ మహాభారతం యొక్క ప్రభావం. రాజులు ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అనే విషయాన్ని ధర్మరాజు మనకు చూపెడుతూ ఉన్నాడు. భోగాలను అన్నిటినీ పరిత్యజించి గోవ్రతం చేస్తూ రాజ్యాన్ని పరిపాలించాడట. ఏంటి గోవ్రతం అంటే? ఒక్కొక్కరు ఒక్కో విధమైన ఆ వ్రతాన్ని ఉల్లేఖించారు. ఓ రెండు విషయాలను మాత్రమే మనం తెలుసుకుందాం. గోవ్రతం అంటే ధాన్యాలను గోమూత్రంలో నానబెట్టాలట. నానబెట్టి ఆ గోమూత్రంలోనే ఉడికించి ఆ అన్నాన్ని స్వీకరించాలట. ఎంత తినగలం చెప్పండి? నీటిలో ఉడికించి వంట చేస్తేనే కేవలం ఆ అన్నాన్ని తినడం మా వల్ల కాదు. ఆ అన్నం తినడానికి మరేవేవో కావాలి. కొందరికి ఊరగాయ కావాలి, కొందరికి పప్పు కావాలి, మరికొందరికి చారు కావాలి, మరికొందరికి అది పులిహోరం అవ్వాలి, మరికొందరికి అది మరికొందరికి మరేదో అవ్వాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దాన్ని సంస్కరించినట్లయితే ఆ అన్నాన్ని తినగలుగుతాం. కానీ ఏ విధమైన సంస్కారం లేకుండా అన్నాన్ని తినగలమా? లేదే. కానీ తను ఎలాంటి వ్రతం చేస్తున్నాడో గమనించండి. అంటే ఎంత సూక్ష్మమైన విషయాన్ని ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. కేవలం తమ గురించి మాత్రమే చెప్పుకోలేదు. భీమసేన దేవుల వారేం చేశారు, ఎలాంటి ధర్మాన్ని పరిపాలించారు అని మాత్రమే చెప్పడం కాదు. ధర్మరాజులు మొదలైన వారు ఎలాంటి సూక్ష్మమైన ధర్మాలను పాలించారో అలాంటి ధర్మాన్ని కూడా ఆచార్యుల వారు చెబుతూ ఉన్నాడు. అలాంటి గోవ్రతాన్ని తను చేస్తూ, ఇక మరో విధమైన గోవ్రతం. ఆవు ఎలా ఉంటుంది? దానికి ఒక ప్రదేశం అని ఉండదు. ఎక్కడ పడితే అక్కడ నిలవడం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, ఎక్కడైనా తినడం. ఇలా తినడానికి, త్రాగడానికి, కూర్చోవడానికి, నిలవడానికి, పడుకోవడానికి ఇలాంటి ప్రదేశమే నాకు కావాలి అని ఆలోచిస్తుందా గోమాత? లేదే. మనకు చూడండి, ఇంట్లో ఎన్ని రూములు ఉండాలి మనకు, ఎన్ని రూములు మనకు ఉండాలి. పడుకోవడానికి ఒకటి, కూర్చోవడానికి ఒకటి, నిలవడానికి మరొకటి, యోగాసనం చేయడానికి మరొకటి, మరొకరితో మాట్లాడడానికి ఇంకొకటి. ఇలా ఎన్నెన్నో గదులు మాకు కావాలి. అది మాకు వైభవం. అలా మనం మా ఇంటిని నిర్మించుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు. గోమాత తినడానికి అదే, త్రాగడానికి అదే. ఇలా ఆ గోమాత ఉంటుంది. అలాంటి వ్రతాన్ని తను చేపట్టాడట. చాలా అద్భుతమైన వ్రతాలవన్నీ కూడా. అలాంటి వ్రతాన్ని తను చేపట్టి రాజ్యాన్ని చాలా అద్భుతంగా, రంజకంగా, ప్రజారంజకంగా తను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక ఎవరెవరికి ఏమేం కావాలో, ఏమేం కావాలి, ఏ సదుపాయాలు ఇవ్వాలి, ఏ సదుపాయాలను ఇవ్వకూడదు తెలుసుకోవాలి. ప్రజలకు ఏ సదుపాయాలను ఇవ్వడం వల్ల మంచి కలుగుతుంది, దేన్నివ్వడం వల్ల మాకు ఓట్లు దక్కుతాయి అని ఆలోచించే మంత్రులున్న రోజులు ఇవి. కానీ తన అలాంటివాడు కాదు. ఏమిస్తే ప్రజలకు హితం కలుగుతుంది, ఏ సదుపాయాలను నేను కల్పించాలి. అప్పట్లోని ప్రజలు కూడా ఇలాంటి ఇప్పుడు ఏవైతే ఉచితమైన వాగ్దానాలు చేస్తూ ఉన్నారో ఇలాంటి వాగ్దానాలను అపేక్షించేవారు కాదు. అప్పటి ప్రజలు కూడా శ్రమకు ఓర్చుకునేవారు, శ్రమను కోరుకునేవారు, కష్టే ఫలి అని నమ్మినవారు. వారందరూ కూడా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని మేమేం వింటామో అలాంటి వింటాం మనం. కానీ ఆ నియమాన్ని పాలించిన వారందరూ కూడా. కనుక ప్రజలకేం కావాలి, ఆ సదుపాయాలను అన్నిటినీ కూడా కల్పించిన మహానుభావుడు. నైవార్థే విముఖ కచ్చిత్ అభూద్యోగ్య కథంచన. ఎవరైనా ధర్మం చేయడానికి తను చేతులు చాచి ధర్మరాజు దగ్గరికి వస్తే అలా
తను తన అపేక్షను నెరవేర్చుకోకుండా వెళ్ళేవాడు కాదట. అంటే తన అపేక్షలు, తన అభిలాషలన్నీ పరిపూర్ణమయ్యాయట ఆ రాజ్యంలో. అలా ప్రజలను చూస్తూ ఉన్నాడు. భ్రష్టాచ దాతాఖిల రాజనమ్య యష్టాచ ధర్మాత్మజ ఏవ తత్ర బభూవ పాండోర్గ్రహమావసంశ్చ రాజాధిరాజో వనితా నివృత్త. స్త్రీ సుఖాన్ని తను వదిలేశాడు. తనొక్కడే ఉన్నాడు. తనొక్కడే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అందరి అపేక్షలను వినేవాడు తనే. ఎవరెవరికి ఏ విధమైన అసౌకర్యాలున్నాయి దాన్ని కూడా స్వయంగా తనే వినేవాడు. తన అమాత్యులను నియమించేవాడు కాదు. ప్రజల గోడును తనే వినేవాడు ప్రత్యక్షంగా. అది భగవంతుని ఆరాధన అని తను భావించేవాడు. రాజైన తరువాత అలాంటి పనులను తనే చేయాలి, మరొకరితో చేయించడం కాదు. అలా ప్రజల గోడును తనే వినేవాడు, పరిహరించేవాడు, దానం చేసేవాడు. రాజులందరూ కూడా తనను నమస్కరించేవారట. సామంతులందరూ తనను నమస్కరించేవాడు. యాగం చేశాడు. తను పాండురాజు ఏ గృహంలో ఉన్నాడో అదే గ్రహంలో ఆ ధర్మరాజు కూడా నివాసం చేస్తూ ఉన్నాడు. ఇక భీమసేన దేవుల వారి అత్యపూర్వమైన భోగ వైభవాన్ని ఆచార్యుల వారు చెబుతారు. భీమస్తు దౌర్యోధనమేవ సద్మ ప్రపేది వానుర్జిత వీర్యలబ్ధం కృష్ణా సహాయ సురరాజయోగ్యాన్ అభుంక్త భోగాన్ యువరాజయేవ. భీమసేన దేవుల వారు యువరాజులయ్యారు. ధర్మరాజు తను వైరాగ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కానీ భీమసేన దేవుల వారు ఆ వైరాగ్యాన్ని ఎల్లప్పుడూ పరిపాలిస్తూనే ఉన్నారు. విధమైన భోగ భాగ్యాలను వారు అనుభవిస్తూ ఉన్నా కూడా అందులో కూడా వారికి వైరాగ్యం ఉంది. చాలా విచిత్రమైన వైరాగ్యం భీమసేన దేవుల వారిది. ఏనాడు హెచ్చు తగ్గులు తన జీవితంలో లేవు. పాపాలు చేసిన ప్రసంగమే లేదు. ధర్మరాజు ఇప్పుడు పాప భారంతో కుమిలిపోతూ ఉన్నాడు. మొదట ఒక విధంగా, ఇప్పుడు ఒక విధంగా. ధర్మాన్ని అధర్మం అని నేను అనుకున్నానే ఇన్ని రోజుల వరకు, తప్పు చేశాను అనే భావన తనను పీడిస్తూ ఉంది. కనుక అన్నిటినీ తను వదిలేశాడు. కానీ భీమసేన దేవుల వారు పాపం చెయ్యలేదు. కనుక తన వారిని సుఖపెట్టడం కూడా అది ఒక భగవంతుని ఆరాధన. కనుక మిగిలిన పాండవులందరూ కూడా ద్రౌపదిని విడిచిపెట్టారు. విడిచిపెట్టారంటే తనెవరో, తనలో ఉన్న దేవత ఎవరో వారందరూ తెలుసుకున్నారు. యద్యపి శచీదేవి అక్కడ ఉంది, శ్యామలాదేవి ఎక్కడ ఉంది, ఉషాదేవి అశ్వినీదేవి యొక్క అశ్విని దేవతల భార్య కూడా అక్కడ ఉంది. అయినా కూడా ద్రౌపదీదేవి అక్కడ విశిష్టంగా ఇప్పుడుంది. కాబట్టి ఆ ద్రౌపదీదేవిని భీమసేన దేవుల వారికి వదిలేశారు. తల్లిలా తనను చూసుకుంటూ ఉన్నారు. భీమసేన దేవుల వారు ఆ ద్రౌపదీదేవితో యువరాజై చాలా వైభవాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. కృష్ణా సహాయ సురరాజయోగ్యాన్, దేవాది దేవతలు అనుభవించాల్సిన భోగభాగ్యాలను భీమసేన దేవుల వారు అనుభవిస్తూ ఉన్నారు. కృష్ణాచ పార్థాంశ్చతురో విహాయ సువ్యక్త సారస్వత శుద్ధభావ రరాజ రాజావరజేన నిత్యమనన్యయోగేన శిఖేవ వన్హే. ద్రౌపదీదేవి మిగిలిన వారందరినీ కూడా విడిచిపెట్టి భీమసేన దేవుల వారితోనే ఎల్లప్పుడూ ఉంటూ, ఆ భీమసేన దేవుల వారిని పరిసేవిస్తూ, వారి మాటలను వింటూ, వారి ఊడిగాన్ని చేస్తూ పాతివ్రత్యాన్ని తను పరిపాలిస్తూ ఉంది ద్రౌపదీదేవి. ఆ ద్రౌపదీదేవి యొక్క విచారాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని తెలిపే అవకాశం ప్రస్తుతం లేదు. అవాప్య సా పర్యచరన్ ముదైవ. సంతోషంతో భీమసేన దేవుల వారి సేవలో తను తలమునకలైపోయింది ద్రౌపదీదేవి. అలాంటి పాతివ్రత్యాన్ని పరిపాలిస్తూ ఉంది. భారతీదేవి 2 రూపాలతో భీమసేన దేవుల వారి దగ్గర ఉంది. ఒకటి ద్రౌపదీ రూపంతో. ద్రౌపదిలో భారతీదేవి ముఖ్యంగా ఉంది కాబట్టి ద్రౌపదీ రూపంతో భీమసేన దేవుల వారి దగ్గర ఉంది. తను సోమకాత్మజ. అలాగే కాశీరాజుని కూతురై కూడా భారతీదేవి జనించింది. తన పేరు కాళీ అని. అలా కాళీ రూపంతో, ద్రౌపదీ రూపంతో, ఈ 2 రూపాలతో భారతీదేవి ఆ భీమసేన దేవుల వారితో చాలా సంతోషంగా ఉంది. ఎలా? శ్రీదేవి భూదేవి. ఆ శ్రీదేవి భూదేవి ఇరువురు కూడా భగవంతుణ్ణి ఎలా సేవిస్తూ ఉన్నారో అలా ద్రౌపదీదేవి, కాళీదేవి వీరిరువురు కూడా ఆ భీమసేన దేవుల వారిని సేవిస్తూ ఉన్నారు. వీరిరువురు కాకుండా మరో భార్య కూడా ఆ భీమసేన దేవుల వారికి ఉంది. ఆ భార్య గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు.
మూల రూపంలో తను రాక అంటే పున్నమికి అభిమాని అయిన దేవత రాకాదేవి. ఆ రాకాదేవి కూడా ఇప్పుడు అవతరించి భీమసేన దేవుని భార్య అయింది. ఆ రాక తనెవరంటే భీమసేన దేవుల వారికి రాకాదేవిలో ఒక కొడుకు జనించాడు. తన పేరు సర్వోత్తుంగ అని. ఆ సర్వోత్తుంగ ఎవరంటే అహంకారిక ప్రాణుని యొక్క అవతారం. అహంకారిక ప్రాణుడే సర్వోత్తుంగ అనే పేరుతో భీమసేన దేవుల వారికి కొడుకుగా జనించాడు. ఎంతటి సౌభాగ్యాన్ని తను సంపాదించుకున్నాడో చూడండి. ఆ అహంకారిక ప్రాణదేవుల వారు సర్వోత్తుంగ అనే పేరుతో తను జనించాడు. అశ్వత్థామాచార్యుల వారు పాండవ పుత్రులను సంహరించే సందర్భంలో రాత్రి కాలంలో ఆ సర్వోత్తంగ అనే కొడుకును కూడా సంహరించాడు. అయినా కూడా అదంతా కాలధర్మం అనుకున్నారు భీమసేన దేవుల వారు. మమకారాలు మమత మోహాలు భీమసేన దేవుల వారికి లేవు. అర్జునుడు అభిమన్యుడు చనిపోయాడు, కొడుకును పోగొట్టుకున్నాడు. ఆ దుఃఖాన్ని ఇప్పుడూ కూడా అనుభవించాడట. ఎల్లప్పుడూ ఆ దుఃఖం తనకుంది. అలాంటి మమత మోహాలు అర్జునునికి తన కొడుకు పైన ఉన్నాయి. కానీ భీమసేన దేవుల వారు కొడుకు సర్వోత్తుంగ, సర్వోత్తుంగను అశ్వత్థామాచార్యుల వారు చంపారు. అయినా కూడా మమకారం లేనివారు, తమ దేహంపైనే మమకారం లేనివారు ఇక కొడుకు దేహం పైన మమకారం ఉంటుందా? అదంతా కాలధర్మం, అదంతా భగవంతుని ఇచ్ఛ, భగవంతుని ఆదేశం. భగవంతునికి ఇచ్ఛకు అనుగుణంగానే అన్నీ జరుగుతాయి అని తెలుసుకున్నవారు కాబట్టి వారికి ఏ విధమైన దుఃఖం అనేది లేదు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. సర్వోత్తుంగో నామత ప్రాణవాయో అంశో నిషాయాం గురుపుత్ర సూదిత మాతాస్య దేవీతి చ రౌహిణేయి భీమప్రియాసీద్యాపురాస్యైవరాక. ఆ సర్వోత్తుంగ ఎక్కడ జనించాడంటే భీమసేన దేవుల వారికి ఆ రాక అనే ఇప్పుడు దేవి అనే పేరుతో జనించింది. భీమ దేవి దంపతులు వారిరువురు కూడా. భీమసేన దేవుల వారి భార్య ఆ దేవి అని తన పేరు. తను మూల రూపంలో రాక, పున్నమికి అభిమాని అయిన దేవత. ప్రస్తుతం వసుదేవుని భార్య రోహిణి, ఆ రోహిణి గర్భంలో తను జనించింది. రోహిణి గర్భంలో తను జనించింది. భీమ ప్రియాసీత్ యా పురాస్యైవ రాక. భీమసేన దేవుల వారంటే ఎంత ప్రేమ తనకుందో అలాంటి అద్భుతమైన ప్రేమను తను చూపించింది. భీమసేన దేవుల వారిని సేవిస్తూ ఉంది. ఇది భీమ మరియు దేవి వీరిరువురి దాంపత్యాన్ని గురించి చెప్పారు. అంతేకాకుండా మళ్ళీ వీరు కాకుండా 21 భార్యలు భీమసేన దేవుల వారికి ఉన్నారట. మొత్తానికి భీమసేన దేవుల వారికి 24 భార్యలు ఉన్నారట. 24 భార్యలు ఉన్నారట. వారిని అందరినీ ప్రేమించిన ఘనత భీమసేన దేవుల వారి. ఎవరికి తక్కువ కాకుండా చూసుకున్న ఘనత భీమసేన దేవుల వారి. ఎవరికి ఒకరిపైన మరొకరికి ద్వేషం, అసూయ లాంటివి పుట్టకుండా భార్యలందరినీ చూపించిన ప్రభావం భీమసేన దేవుల వారిది. ఎవరు ఆ 24? ఇప్పుడు 3 అయ్యారు. ద్రౌపదీదేవి, కాళీదేవి మరియు దేవి. వీరి 3 భార్యలు. తరువాత 21 భార్యల్లో హిడింబి, వారిని కూడా హిడింబి దేవిని కూడా భీమసేన దేవుల వారు మొట్టమొదట వివాహం చేసుకున్నారు. వేదవ్యాస దేవుల వారి ఆదేశానికి అనుగుణంగా వివాహం చేసుకున్నారు. అలా 4 అయ్యారు. వీరు కాకుండా అన్యాశ్చాసురు వాసుదేవ్యో దిశోయాః ఆపః పూర్వం 20 అగ్రరూపాః తాభిర్యుతో దైవతైరప్యలభ్యాన్ అభుంక్త భోగాన్ విబుధాను గర్చితః. వసుదేవుని కూతుర్లు వారందరూ కూడా, వసుదేవుని కూతుర్లు వారందరూ కూడా వారు పూర్వరూపంలో దిగభిమాని దేవతలై ఉన్నారు. అలాగే జలాభిమాని దేవతలై ఉన్నారు ఆ 20 మంది స్త్రీలు. అలాంటి వసుదేవుని పుత్రికలైన ఆ 20 మందిని కూడా భీమసేన దేవుల వారు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని అలభ్యమైన భోగాలను భీమసేన దేవుల వారు అనుభవించారు. దేవతలు, గంధర్వులందరూ కూడా భీమసేన దేవుల వారిని పరిపాలిస్తూ ఉన్నారు. వారి గార్హస్థ్య జీవితాన్ని చూసి అందరూ నివ్వెరపోతూ ఉన్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. అలాంటి అద్భుతమైన ఆ సంసారాన్ని, దాంపత్యాన్ని అనుభవించిన మహానుభావులు భీమసేన దేవుల వారు. వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రసంగమే కలగలేదు అసలు. ఈ భార్యలను చక్కగా చూసుకోవడమే ఒక గొప్ప ఆరాధన అని వారు అనుకున్నారు. అలా వారిని అందరినీ కూడా సంతోషపరచారు.
భార్యలతో అలా చక్కగా ఉండడం మాత్రమే కాదు, యువరాజై ప్రజలను ఎలా పరిపాలించారు అనే దాన్ని కూడా చాలా చక్కగా చెబుతారు. చూడండి, భీమసేన దేవుల వారంటే తిండిపోతూ అని మాత్రమే మేము విన్నాం. ప్రజలు అలా అనుకుంటారు. అలాగే చిన్నప్పుడు నేనేదో చలనచిత్రం చూశాను. దేవునిదే. ఆహ్, 'కృష్ణ యశోద' ఇలాంటిదేదో పేరుంది. నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ చలనచిత్రంలో ఒక పాట మాత్రం నాకు గుర్తుంది. కృష్ణుడు భీముడిని చూసి పాడే పాట అది. ఎవరు రాశారో, ఏ దైత్యావేశంతో రాశారో తెలియదు కానీ, భీమసేన దేవుల వారు పడుకునుంటారు. అప్పుడు కృష్ణుడొచ్చి పాడతారట, "మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా" అని. అలాంటి మదోన్మాదం, అలాంటి నిద్రమత్తు భీమసేన దేవుల వారికుందా అసలు? అసలు నిద్ర లేనివారు భీమసేన దేవుల వారు. అసలు నిద్ర లేనివారు. ప్రళయములో కూడా వారికి ఎంత పరిస్పష్టమైన జ్ఞానం ఉందో, అలాంటి పరిస్పష్టమైన జ్ఞానం ఉన్నవారు భీమసేన దేవుల వారు. అందులోనూ కృష్ణుడు ఆ మాటలాడటమా? ఎవరో దుర్యోధనుడంటే పర్వాలేదు, అజ్ఞానం, విపరీత జ్ఞానం తమకుంది గనుక. కానీ కృష్ణుడు ఏం చెబుతాడంటే, మహాభారతంలోనే వస్తుంది, సహస్రగుణమప్పేతత్వై సంభావయామ్యహం. భీమ, నీ గురించి నీవెంత చెప్పావో అంతకన్నా వేల కొలలి అధికమైన సామర్థ్యం నీకుందయ్యా. నువ్వు చెప్పుకోవడం లేదు కనుక ఎవరికీ తెలియడం లేదు నీ సామర్థ్యమేమో, కానీ నాకు తెలుసు ఆ సామర్థ్యం అని కృష్ణుడు అంటాడు. సహస్రగుణమప్పేత త్వయి సంభావయామ్యహం. ఇలాంటి ప్రేమ, అభిమానం, భీమసేన దేవుల వారి పరిజ్ఞానం ఉన్న కృష్ణుని చేత ఆ పాట పాడించారండి ఎవరో, ఆ పాట వ్రాసారండి ఎవరో. చాలా విచిత్రం అనిపిస్తుంది. మహాభారతాన్నే చదవని వారు, భీమసేన దేవుల వారిని ద్వేషించేవారు అలాంటి పాటలను రచించాలే తప్ప, భీమసేన దేవుల వారిని సరిగ్గా తెలుసుకున్నవారు, వారికి నిద్ర ఉందా? అసలు నిద్ర లేదు భీమసేన దేవుల వారికి. అలాంటి మహానుభావులు భీమసేన దేవుల వారు ప్రజలను ఎలా సంరక్షించారు, ప్రజారక్షణలో మొట్టమొదటి బాధ్యతను భీమసేన దేవుల వారు చూసుకున్నారట. రక్ష ధర్మానఖిలాన్ హరే సహ నిధాన విప్రానుషస్య యుక్తాన్ సద్వైష్ణవాన్ విదుష పంచ పంచ సవేతనాన్ గ్రామమనుస్వకీయాన్. ఎంత అద్భుతంగా ప్రజల చేత ధర్మాన్ని పరిపాలించారు. ధర్మో రక్షతి రక్షిత. ఏడుకొండలకు వెళుతూ ఉంటే చాలా చోట్ల ఈ వాక్యం మనకు సందర్శనమిస్తుంది. ఈ వాక్యాన్ని మనం చూస్తాం, ధర్మాన్ని నువ్వు రక్షించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటి? ధర్మాన్ని చేయడం అని అర్థం. అలాగే అంత ఎత్తులో ఏడుకొండల్లో ఏ శ్రీనివాసుడు ఉన్నాడో, ఏ విష్ణువు తను నెలకొని ఉన్నాడో ఆ భగవంతునికే ధర్మం అనే పేరు. అలాంటి ధర్మాన్ని రక్షించుకోవాలట. ఏంటి? దేవుణ్ణి మనం రక్షించుకోవడమా? దేవుణ్ణి రక్షించడం అంటే భగవంతుణ్ణి చూడడం అని అర్థం, భగవంతుణ్ణి సేవించడం అని అర్థం. అంత ఎత్తులో ఉన్న ఆ ధర్మ నామకుడైన శ్రీనివాసుణ్ణి సంరక్షించుకోవడానికి, శ్రీనివాసుణ్ణి చూడడానికి, తను చెప్పిన మాటలను వినడానికి, తన్మయత్వాన్ని పొందడానికి నువ్వు పైకొస్తే నిన్ను ఆ శ్రీనివాసుడు, ఆ ధర్మనామకుడైన భగవంతుడు నిన్ను రక్షిస్తాడనే సందేశం ఆ వాక్యానికి. అలాగే భీమసేన దేవుల వారు ధర్మాన్ని రక్షించాలి, అందరూ ధర్మాన్ని చేయాలి. చూడండి, భీమసేన దేవుల వారు తిండిపోతున్న వారికి ఎంత పెద్ద హాని చూడండి. ఎలా రాజ్యాన్ని సంరక్షించారంటే, ప్రతి గ్రామములోను 5 వేద విద్వాంసులు, వేదాంత విద్వాంసులను నియమించారట. వారి పని ఏంటి? ధర్మాలను బోధించడం, ప్రచారం చేయడం, ధర్మ ప్రచారం చేయడం. ఎంత గొప్ప కాన్సెప్ట్ భీమసేన దేవుల వారిది, ఎంత గొప్ప ఆలోచన భీమసేన దేవుల వారిది. ఆ భీమసేన దేవుల వారి ఆదేశం ఏదైతే ఉందో ఆ ఆదేశాన్ని మా గురువులైన పరమ పూజ్యులైన సత్యాత్మ తీర్థుల వారు పరిపాలిస్తూ ఉన్నారని మనం గమనిస్తూ ఉన్నాం. గ్రామంలో ప్రతి పట్టణంలోనూ విద్వాంసులను నియమించి ఆ విద్వాంసుల చేత ధర్మాన్ని ప్రబోధింపజేస్తూ, ప్రజలను అందరినీ ధార్మికులుగా చేస్తూ ఎంత గొప్ప ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఎలా మనల్ని అందరినీ పరిపాలిస్తూ ఉన్నారు.
చాలా సంతోషం అనిపిస్తుంది. అలా భీమసేన దేవుల వారు ప్రతి గ్రామంలో 5గురు వేదాంత విద్వాంసులు ఉండాలి. ధర్మాన్ని తెలుసుకున్న, అతి క్షుణ్ణంగా తెలుసుకున్న వారందరూ భీమసేన దేవుల వారి పరీక్షలో పాస్ అవ్వాలి. వారు ఒక గ్రామంలో ధర్మ బోధకునిగా ఉండాలంటే ఇంటర్వ్యూ చేయాలి. ఎవరు చేయాలి? భీమసేన దేవుల వారు చేయాలి. భీమసేన దేవుల వారు చేసి వారు ఒప్పుకున్న తరువాత ఆ 5గురు ఒక గ్రామంలో ధర్మ ప్రచారకులుగా ఉండాలి. వారిని చూసుకోవడానికి, వారికి సందేహాలు వస్తే వారిని గమనించడానికి, వారు సరిగ్గా పనులను చేస్తున్నారా లేదా అని వారిని గమనించడానికి వారికన్నా అధిక విద్వాంసులైన వారిని నియమించేవారట. ఇలా భీమసేన దేవుల వారు ఎంత అద్భుతంగా ప్రజల్ని పరిపాలించారు, ప్రజలందరి చేత ధర్మాన్ని పరిపాలింపజేశారు. ఎంతటి క్షుణ్ణమైన పరిజ్ఞానం భీమసేన దేవుల వారిది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సద్వైష్ణవాను విదుష పంచ పంచ సవేతనాన్న, వారిని ధర్మ ప్రచారకులుగా పెట్టడం మాత్రమే కాకుండా వారికి నెలసరి వేతనం సంభావన అందేలా కూడా భీమసేన దేవుల వారు చూసుకునేవారు. మాకు కూడా గురువుల వారి ఆ కృపా కటాక్షాన్ని, అనంతమైన కృపను నేను స్మరించుకుంటాను. ఏ జన్మల పుణ్యమో తెలియదు, కానీ ఇలా ప్రచారం చేయమని స్వామీజీ వారు నన్ను ఆదేశించారు. ఆ ఆదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాను. ఏదో నాకు తెలిసినంతగా అల్పంగా పరిపాలిస్తూ ఉన్నాను. అయినా కూడా నా జీవితానికి నాకు ఉపజీవనాన్ని కల్పించి మాలాంటి ఎందరికో విద్వాంసులకు సంభావనలనిస్తూ పరిపోషిస్తూ ఉన్నారు మహానుభావులు. భీమసేన దేవుల వారి ధర్మం కదండి ఇది. స్మరిస్తూ ఉంటేనే చాలా ఆనందం అనిపిస్తుంది. వారి భిక్షతో మేము బ్రతుకుతూ ఉన్నామనే గర్వం మాకు, వారు వేసిన భిక్షను మేము తింటూ ఉన్నామనే గర్వం, సంతోషం, ఆనందం. జన్మకు ఇది చాలదా అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాంటి సౌభాగ్యాన్ని గురువుల వారు కల్పించారు. ఇలాంటి సౌభాగ్యం నిరంతరం అవ్వాలి. వారి ఆదేశాన్ని పాలించే సౌభాగ్యం ప్రతిరోజు నాకు దక్కాలి. ఏవో కారణాంతరాలతో మధ్యలో ప్రవచనం చెప్పడం, ప్రచారం చేయడం నేను విడిచాను, తప్పు చేశాను, క్షమించాలని వారినే వేడుకుంటాను. నేను మరెవరిని వేడుకోవడం? తప్పు చేసి వారినే కదా వేడుకోవడం. కనుక భీమసేన దేవుల వారు సవేతనాన్ గ్రామమను స్వకీయాన్న, ఇంతటి గొప్ప వృత్తిని ఆ బ్రాహ్మణులకు కల్పించి ప్రజలను అందరినీ ధార్మికులుగా చేసి వారిని అలా సంరక్షిస్తూ ఉన్నారు. ఏదో విల్లంబులను తీసుకొని ప్రజల వెంట నడిచి వారిని రక్షించడం కాదు. వారిని రక్షించడం అంటే వారి చేత ధర్మాన్ని చేయించడం. ఆ ధర్మమే వారిని సంరక్షిస్తుంది అనే విధంగా భీమసేన దేవుల వారు చాలా చక్కగా యువరాజులై, నేతలై ప్రజలను పరిపాలిస్తూ ఉన్నారనే విషయాన్ని ఆచార్యుల వారు బోధిస్తూ ఉన్నారు. ఈ ప్రసంగంలో మీ అందరికీ మరో శుభవార్త. నేను ఇదివరకే చెప్పాను, మహాభారత తాత్పర్య నిర్ణయం చివరి దశలో ఉంది. 30వ అధ్యాయాన్ని ప్రారంభించాను. మహాస్వామీజీ వారికి విన్నవించుకున్నాను మంగళ మహోత్సవం జరిపించాలని. చాలా సంతోషంతో చాలా వైభవంగా జరుపుదామని స్వామీజీ వారు ఆదేశించారు. వారి ఆదేశం చేసిన తర్వాత వైభవంగా జరుగుతుందనే విశ్వాసం నాకైతే ఉంది. అయినా కూడా లోపల ఎలా జరుగుతుందో ఏంటో అనే శంక, ఆ శంక పాపం అయి ఉండొచ్చు. ధర్మరాజుకు ఎలా శంక ఉన్నందువలన పాపం కలిగిందో అలా మధ్యలో ఏం జరుగుతుందో ఏమో, ఎలా జరుగుతుందో ఏమో మానుష సహజమైన శంక కలుగుతూ ఉంటుంది. అయినా కూడా ఇంతింతై వటుడింతై అన్నట్లు అంత వైభవంగా జరుగుతుందనే నమ్మకం కూడా మరోవైపు ఉంది. మహాస్వామీజీ వారు, గురువుల వారు ఇదే అంటే ఇక తరువాత నెల జూలై 5, 6, 7 అంటే హిందూ పంచాంగ ప్రకారం, ఉత్తరాది మఠ పంచాంగ ప్రకారం జ్యేష్ఠ అమావాస్య, ఆషాఢ శుక్ల పాడ్యమి, ద్వితీయ, ఈ 3 రోజులు అంటే శుక్రవారం, శనివారం మరియు ఆదివారం. నేను అలాగే విచిత్రంగా కోరుకున్నాను, శనివార ఆదివారాలు కావాలని కోరుకున్నాను. ఎందుకంటే భక్తులు రావడానికి అనుకూలమవుతుందనే ఉద్దేశంతో అలా కోరుకున్నాను. ఆలోచించకుండా సరే అనేశారు. అదే
మాకు గొప్ప వరం. అలాంటి వరాన్ని వారిచ్చారు. వారన్నారు, తెలుగువారి కోసం తెలుగు భాషలో ఈ కార్యక్రమం చేయాలి, చేపట్టాలి, మంగళ మహోత్సవం వైభవంగా జరగాలి, వినేవారు ఎక్కువ అవ్వాలి, ధర్మం ప్రచారం అవ్వాలి, కనుక చాలా వైభవంగా దాన్ని జరుపుదామని ఆదేశించారు. కాబట్టి మళ్ళీ సమయాన్ని చెబుతూ ఉన్నాను. ఇదే జ్యేష్ఠమాసం అమావాస్య, ఆషాఢమాసం పాడ్యమి మరియు ద్వితీయ, అంటే జూలై 5, 6, 7 శుక్ర శని ఆదివారాలలో మంగళ మహోత్సవాన్ని జరిపించడానికి ఆదేశించారు. ఆ మంగళ మహోత్సవం సోన్ నగరములో, సోన్ గ్రామములో, గ్రామం అనకూడదు, క్షేత్రం అది. గోదావరి వృద్ధగంగా అని పిలువబడిన గోదావరి తీరం, సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారి నుండి ఉత్తరాది మఠాధీశ్వరులందరూ సంచారం చేసిన అతి పరమ పావనమైన ప్రదేశం. అలాగే సత్యసంధ తీర్థుల వారు శ్రీనివాస దేవుణ్ణి, హనుమంతుణ్ణి ప్రతిష్టాపన చేశారు అక్కడ. అలాంటి పరమ పవిత్రమైన ప్రసంగం సత్యప్రమోద తీర్థుల వారికి, ప్రస్తుతం మా గురువుల వారికి పరమ ప్రియమైన ప్రదేశం అది. తెలుగు ప్రదేశం, తెలుగు ప్రదేశంలోనే చేయాలి. అక్కడైతే అది క్షేత్రం అవుతుంది. ఆ క్షేత్రములో ఈ మంగళ కార్యక్రమం నెరవేర్చమని ఆదేశించారు. కాబట్టి మీరందరికీ ఒక విజ్ఞాపన, మీకోసం, తెలుగు వాళ్ళ కోసం, తెలుగు భాషలో, స్వామీజీ వారు కూడా తెలుగు భాషలోనే అక్కడ ప్రసంగమిస్తారు, మీకు అందరికీ తెలుసు. ఆ విషయంలో ఏ విధమైన సందేహం లేదు. అంతేకాకుండా ఎందరో విద్వాంసుల ప్రవచనాలను కూడా ఈ సందర్భంలో చేయించాలని ఆలోచించాము. కనుక అలాంటి తెలుగులో ప్రవచనాలు చెబుతూ ఉన్న విద్వాంసుల సాక్షాత్ సందర్శనం మీకు అక్కడ జరుగుతుంది. కనుక ఇది ఎన్నెన్ని జన్మల పుణ్యమో నేను చెప్పలేను. కనుక అదేదో చెబుతూ ఉంటారు కదండి, దీన్ని తప్పించుకుంటే ఆశాభంగం ఇది. అలాంటి ఆశాభంగం ఎవరికీ కలగకూడదు. ఏం ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి, కానీ శుక్ర శని ఆదివారాలు అక్కడ మీరందరూ ఉండేలా స్వామీజీ వారు తెలుగు వారికి ఏదో చేయాలి, వారిని కనికరించాలి, వారిని కరుణించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఆదేశించారు. కాబట్టి చాలా ఎక్కువ సంఖ్యలో ఎవరైతే వింటూ ఉన్నారో వారందరూ రావాల్సిందే. ఆగ్రహపూర్వకంగా నేను మీ అందరికీ ఇదే ప్రత్యక్షమైన ఆమంత్రణ అని మీరు అనుకోండి. మీరందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఎవరు వినలేదో వారు కూడా రావాలి. ఎందుకంటే మహాభారత తాత్పర్య నిర్ణయం మంగళం చేసి మహాభారతాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజు నుండి మహాభారతాన్ని చెప్పాలని నేను సంకల్పించుకున్నాను. ఎన్నో రోజుల నుండి ఆ సంకల్పం నాకుంది. మధ్యలో దాని గురించి కూడా నేను చెప్పాను. కనుక ఆ మహాభారతాన్ని ప్రతిరోజు వినాలి. మీరందరూ మీ పిల్లల్ని తీసుకుని రావాలి. ముఖ్యంగా ప్రతిరోజు అరగంట లోపులో నేను ఈ ప్రవచనాన్ని ముక్తార్యం చేస్తాను. మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆమంత్రణ ఇస్తూ ఉన్నాను కాబట్టి కాస్త సమయం అధికమవుతూ ఉంది. కనుక మీ పిల్లల్ని తీసుకుని రండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, మీరు, మీ బంధువులు, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఎవరెవరికైతే సాధ్యమవుతుందో వారందరికీ చెప్పి ఏం జరగాలంటే, ఇంతమంది వచ్చారా అనేట్లో అక్కడ ఆ కార్యక్రమం మనమందరం విజయప్రదం చేయాలి. ముఖ్యంగా స్వామీజీ వారికి సంతోషం అవ్వాలి. ఇంతమంది వింటూ ఉన్నారు, ఇంతమంది శ్రవణం చేయడానికి సిద్ధమయ్యారు అంటే వారికి ఎంత సంతోషం కలుగుతుందని, వారిని సంతోషపరిస్తే ఇక ఏం కావాలండి మనకు? అంతకన్నా గొప్ప పని ఉందా ఈ ప్రపంచంలో? లేదే. కనుక వారిని సంతోషపరచడానికి అధిక సంఖ్యలో అక్కడ మనం చేరుకుందాం, ప్రత్యక్షంగా చేరుకుందాం. ఎవరో ఒకరిద్దరు తప్ప మిమ్మల్ని నేను చూడలేదు. కనుక భక్తులైన, వైష్ణవులైన, మాధ్యులైన మిమ్మల్ని అందరినీ, సజ్జనులైన మిమ్మల్ని అందరినీ చూడాలనే కోరిక నాకు కూడా ఉంది. కనుక మీరందరూ అక్కడ ఏకమవ్వాలి. ఈ మహాభారత మంగళ మహోత్సవం విజయప్రదంగా జరిపించేలా మీరందరూ సహకరించాలి. అందుకోసం అనేక విధమైన కార్యక్రమాలు మీరు చేపట్టాలి. సహకారం ఉండాలి. తను మన ధన అని ఏమంటామో అలాగే శక్తి వంచన లేకుండా ఈ సందర్భంలో ఉడతా భక్తి అని మనం అనుకోవాలి. అలా ఉడతా భక్తిగా
మనం సంపాదించిన ధనాన్ని ధర్మం కోసం వినియోగం చేయాలి. మహాభారతంలో తాత్పర్య నిర్ణయంలో మేము విన్నాం, ధనం హి ధర్మైక ఫలం. ధర్మం చేయడానికి ధనాన్ని కేటాయించాలట. కనుక ఈ మంగళ మహోత్సవాన్ని జరపడానికి శాయాశక్తులా మనం ప్రయత్నించి అలా ధన త్యాగం చేసి అలా ధర్మాన్ని సంపాదించుకోవాలని ఈ సందర్భంలో మీరందరికీ చెబుతూ ఈ శుభవార్తని చెబుతూ ఈ రోజు నుండి దీన్ని ప్రచారం చేయడానికి ప్రారంభించండి. అందరికీ చెప్పండి. సోనుకు ఎలా రావడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సోనుకు రావడం, హైదరాబాద్కి వస్తే సోనుకి రావచ్చు, వేరే వేరే మార్గాలు కూడా ఉండొచ్చు. ఆ మార్గాలను అన్నిటినీ కూడా నేను సిద్ధం చేసి వేయిస్తాను. మరోసారి ఈ మంగళ మహోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తూ, మీరు మళ్ళీ ఎందరినో ఆహ్వానించాలని మీకు నేను చెబుతూ నా ఈ ప్రసంగాన్ని ఇక్కడికి శ్రీకృష్ణ అర్పణమస్తు. అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.